రామానాయుడు గారు నేను సైకిల్ దొక్కుతానని చెప్పి డ్రామాలు ఆపి ఇప్పటికే చెప్పావు రామానాయుడు డ్రామాల నాయుడు అని. ఆయన ఒక పక్క రైతులను అడ్డం పెట్టుకుని ఇరిగేషన్లో దోచుకుంటా ఉంటే ఆయన సైకిల్ దొక్కుతా డ్రామాలు ఆడి పెట్రోల్ పెరిగిందని చెప్పి మీ ప్రభుత్వంలో పెట్రోల్ పెరిగితే నువ్వు సైకిల్ దొక్కింది సైకిల్ పడేసి తొక్కాలి నువ్వు ఎక్కిగా తొక్కాల్సింది నువ్వు సైకిల్ పడేసి దరిద్రుడా ఇదిగో ఈ సైకిల్ కోటేసినందువల్ల పెట్రోల్ డీజిల్ పెరిగిన పడేసి తొక్కాల్సినటువంటి వాడు నువ్వు సైకిల్ దొక్కుంటే డ్రామాలు ఆడి ఏం లాభం. కాబట్టి ఆ డ్రామాలు కట్టిపెట్టి రామానాయుడు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకో. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒకరోజు ఓ పర్యటన ఏర్పాటు చేసుకో, నెల్లూరు జిల్లాకు రా, వీటికి ఎన్ని బిల్లులు చేశారో చూడు, వాటి మీద నిగ్గు తెలుసు. అవన్నీ లేకుండా ఎలమాములు నీకు వస్తే చాలని చెప్పి వాళ్ళని ప్రోత్సహిస్తావు. నువ్వు డ్రామాలు ఆడతా అడుగుతూనే ఆ డ్రామాలు కట్టిపెట్టి ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి అసలు మంత్రులు ఉన్నారా, మంత్రులు సమీక్షిస్తున్నారా, సోమిరెడ్డి నోటికి భయపడుతున్నారా, అధికారులు ఉన్నారా, అధికారులు వీటికి సంబంధించి ఏ రోజైనా సరే ఒక సమీక్షించడం లేకపోతే వాటికి సంబంధించినటువంటి దాంట్లో పరిశీలించారా? ఇంత పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు రైతులను అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్ము దోచుకుంటూ ఉంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకుండా పోతే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి, వాస్తవాలు మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి కూడా తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ప్రత్యేకించి క్షేత్రస్థాయిలో ఈరోజు మనం మాట్లాడడం, కొన్ని ఫోటోలు చూపించాం. ఆ ఫోటోలు ఎక్కడే అనుకుంటారని చెప్పి గూగుల్ మ్యాప్తోనే ఫోటోలు చూపించాం. అయినా సరే క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉందనేటువంటిది ఒకసారి పరిశీలనకు వస్తే ఎక్కడ కూడా కనీసం ఇది కాలవా అనేటువంటి, ఇక్కడైతే ఒక కాలం ఉందని చెప్పారు వాళ్ళు. నేను ఎతికా, ఎక్కడో దూరంగా పోతే కనపడుతుంది కొంచెం చిన్న పాయలాగా, మిగతాంతా మొత్తం పూడుకుపోయింది. ఇది కాలువ అని చెప్తే గపక్కన కూడా నడిచే పరిస్థితి, దాని మీద కాలువ ఉందని కూడా తెలియదు ఎవరికి. అటువంటి పరిస్థితులు ఈరోజు కాలువలు తయారైతే సర్వేపల్లి నియోజకవర్గంలో ఆయన అప్పుడప్పుడు చెప్తాడు పంచగట్టి నేను రైతు బాంధవుడిని అని చెప్పి మెడలో పాపం సుబ్బయ్య వేషం వేసుకొని ఒక టవల్ వేసుకొని వస్తాడు, వేసి నేను రైతునని చెప్పి ఆ సుబ్బయ్య వేషం వేసుకుని దరిద్రుడు. ఆ వేషం వేసుకున్న దానికన్నా రైతుల గురించి ఆలోచించి ఆ వేషం వేసి రైతులను అడ్డపెట్టుకుంటున్నారు. రైతులు అదే వాపోతున్నారు. మెడలో పచ్చకండ వేసుకొని మమ్మల్ని మోసం చేయడానికి మరలా ఇంకో కొత్త మోసం చేశాడు కదా అని చెప్పాను. కాబట్టి సుబ్బయ్య వేషాలన్నీ గడ్డిపెట్టి డ్రామాలు వేయడం, రామానాయుడు గడ్డిపెట్టి వాస్తవంగా ఏం జరుగుతుందనేటువంటి దాని మీద దృష్టి పెట్టి ప్రజలకు న్యాయం చేయాలి, రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రైతుల పక్షాన్ని నిలుస్తాం, మా గళం రైతుల పక్షాన్ని విప్పుతాం. రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించేటువంటి విధంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే మీరు చేసుకున్నటువంటి దొంగ బిల్లులు ఏదైతే ఉన్నాయో వాటి మీద కనీసం విచారణ చేయించండి. ఈ పనులైనా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కలెక్టర్ గారు ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు సంబంధించి పోయేటువంటి కాలువలు శుభ్రంగా చేయించి రైతులకు సాఫీగా సాగునీరు అందించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం.